పట్టణంలోని స్థానిక తెలుగుపేటలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఇంట్లో నిన్న అర్ధరాత్రి చోరీ, బంగారు, వెండి నగలు 50,000 నగదు చోరీకి గురైనట్లు ఇంటి యజమానులు సుబ్రహ్మణ్యం తెలిపారు. చోరీ విషయాన్ని 1 టౌన్ పోలీసు వారికి తెలియజేయగా వారు ఘటనా స్థలానికి చేరి క్లూస్ టీం పరిశీలించడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది ప్రెస్ చేసేదన్నమాట. ఇట్లా వస్తుంది, బీగం మా దగ్గరే ఉంది. ఇది మా ఆయన వచ్చినప్పటికి కూడా ఇది ఇట్లే ఉందంట. ఆయనే ఇట్లా తీసి ఇట్లా ఓపెన్ చేసి చూసినాడు. మా అబ్బాయి ఊరికి పోతానంటే వీళ్ళ భర్త డ్రాప్ చేసి వచ్చి బస్ స్టాండ్ కాడ 12:30 ఆడ బయలుదేరి చెప్పినాడు. నా పేరు దివ్యవాణి అండి. మేము రాత్రి 12 వరకు ఇక్కడే మేల్కొనే ఉన్నాం, కిందనే ఉంటుంది. రాత్రి 12 తర్వాత పడుకోవడానికి పైకి వెళ్ళాము లాక్ వేసి. ఉదయం లేచి వచ్చి చూసేసరికి లాక్ అయితే ఉంది డోర్కి, కానీ ఓపెన్ చేసి చూసేసరికి ఇవన్నీ కింద పడేసి మొత్తం బీరువాలో ఉన్న బంగారు, వెండి, నగదు అంతా తీసుకెళ్ళినారు. డబ్బులు ఏమేమి ఉన్నాయి? 1/4 కిలో వెండి ఉందండి. వెండి గొడుగు ఒకటి దేవుడికి చేయించడానికి అది పెట్టినాము. ఒకటి నక్లీసు 2.5 తులాలది, 2 తులాలది వెంకటేశ్వర స్వామి బిల్ల ఉన్న చైను, చెంపచారులు, మాటీలు, 2 ఉంగరాలు, 6 జతల కమ్మలు, 50,000 డబ్బులు, బంగారు గాజులు 2. మీరు ఎప్పుడు చూసుకున్నారు? ఉదయం 7 గంటలకు చూసుకున్నామండి.